హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ములక్కాయ గుడ్లు చూపిస్తానండి. ఆయిల్ పోసుకుందాం. మసాలా దమ్ బిర్యానీ చూసారండి. కొంచెం మెంతులు వేసుకున్నాము. ఈరోజు సండే మా ఇంట్లో ములక్కడ గుడ్లు చేస్తున్నానండి. ఆవాలు, మెంతులు ఏగనండి, ఏదైనా పులుసుకూరలో వేస్తే బాగుంటాయి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నాం. ఆనియన్స్ వేస్తున్నామండి. పసుపు వేస్తున్నాం. రాక్ సాల్ట్, ములక్కాడ వేసుకున్నామండి. పచ్చిమిర్చి పెద్దగా వేస్తున్నారు అంటున్నారండి. ఇట్లా చిన్న చిన్నగా వేస్తే మా ఇప్పుడు పెద్దది అనుకోండి, మా వారు బాక్స్ పెట్టేటప్పుడు కానీ తీసేసి పెడతాను. ఆయన పచ్చరుగా వస్తే ఊరుకోరు. చాలా కోపం పచ్చిమిరపకాయలు కానీ కనిపిస్తే, కానీ పచ్చిమిర్చి వేయిందే కర్రీ టేస్ట్ ఉండదు. అందుకే ఇట్లా చిన్నగా వేయనండి, పెద్దగా వేస్తాను. తనకు పెట్టేటప్పుడు మ్యాక్సిమం అన్నీ తీసేసే వేస్తాను. అందుకే నేను పెద్దగా కోసుకుంటానండి. కొంచెం కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది. ఈ సైజు 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నానండి. చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోస్తామండి. ఇవి ఇట్లాగే మగ్గిపోవాలి. టమాటా కూడా వేసేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి ములక్కాడ పులుసు గుడ్లండి. ఇట్లా సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందామండి. మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం సాల్ట్, రాక్ సాల్ట్ వేసాము. కారం వేసేటప్పుడు చూద్దామండి. ఇట్లా సిమ్లోనే ఉడకాలి. తర్వాత డైరెక్ట్గా చింతపండు పులుసు పోయాలండి. కారం వేసుకుందామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి తీసి ఇట్లాగా తీసుకున్నది. చింతపండు రసం తీసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడబోసుకోండి.
చింతపండు ఎప్పుడు నానబెట్టినా కానీ 2 టైమ్స్ కడిగి తర్వాత నానబెట్టిన తర్వాత జ్యూస్ తీసింది చింతపండు మొత్తం మంచిగా పులుసులో తీసేసిన తర్వాత స్ట్రైనర్తో వడపోసుకోండి. ఎందుకంటే ఎలా పండు వస్తుందో మనకు తెలియదు కదా. ఇట్లా స్ట్రైనర్తో ఇట్లా వడపోసుకుంటానండి నేనైతే. అంతేనండి. ఉడుకుతూ ఉండేవి. ఉడుకుతూ ఉండగా ఇవి ఎల్లుల్లిపాయలు అండి. ఇట్లా ఒలిసిని పులుసులో వేసేస్తాను. బాగుంటాయి పులుసులో ఉడికి. నేను ఎక్కువగా అన్ని కూరల్లో ధనియాలు వేయనండి. ఎందుకంటే నేను పట్టించే కారంలోనే నేను 2 టైప్స్ పట్టించుకుంటాను. ధనియా, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి పట్టించుకుంటాను. ఇంకోటి మనం పచ్చడిలోకి కానీ నాన్ వెజ్లోకి కానీ వేసే కర్రీ ధనియాలు, జీలకర్ర వేయకోకుండా సపరేట్ తీసుకుంటానండి. అందుకే ఇట్లా వేసిన ప్రతి కూరలో ఎక్కువ నేను ధనియాల పౌడర్ వేయను. అందుకే నేను వేసే కారంలోనే ఉంటుందండి. మీరు వేసుకోండి. మీ పట్టించిన కారపొడిలో మీ ధనియాల పౌడర్ లేకపోతే వేసుకోండి ధనియాల పౌడర్ ఇడిగా. నేనైతే దీంట్లో ఎక్కువ మసాలా ఎక్కువైనట్టు ఉంటుందండి. మా పిల్లలు అంతగా తినరు. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. చూద్దాం. మీరు కరివేపాకు వేసుకోండి. మా ఇంట్లో కరివేపాకు నిండుకుంది. అంటే ఏదన్నా వస్తువు అయిపోతే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏంటంటే అయిపోయింది అని డైరెక్ట్గా అంటే నానమ్మ ఊరుకోదు, నిండుకుంది అని చెప్పాలని చెప్పేది. అందుకే నాకు నిండుకుంది అని అలవాటు అయిపోయిందండి. ఇట్లా ఎగ్స్కి ఇలా పెట్టేసుకుని కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఇట్లా పుల్లగా బాగుంటుందండి. అంటే మనం ఎక్కువ మసాలా కూరలే ఇది దాంట్లో వేసుకోకూడదండి. ఇది సింపుల్గా ఇట్లా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఆగినాక చూద్దామండి. మీడియంలో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి. మన సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ములక్కాయ గుడ్లు పులుసు అండి, బాగుంటుంది. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో మా పిల్లల కోసం నేను చేసుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసామండి. అంటే దంచుకోకుండా మామూలుగా ఒలిసేసి వేసాము ఇక్కడ ఈ సైడు. ఎలా ఉందో మీరు కూడా చేసుకుని మా కామెంట్ పెట్టండి. ఇండియా తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.